కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ మరుసటి రోజే నెల్లూరులో ఓ బస్సు లారీని తప్పించబోయి ఐరన్ బార్కెట్ ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ బస్సు బోల్తా కొట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పైన మరో బస్సు. ఇలా ఒకటి కాదు ఎందుకు కాదు ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాల నిర్లక్ష్యపు ధోరణి ఎంతటికి దారితీస్తుందంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. చాలా మంది గాయాల పాలవుతున్నారు. ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి ఘటనల నుంచి అవన్నీ మరవక మునిపే మరో సంఘటన చోటు చేసుకుంది. మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇప్పుడు ఒక ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో కోమటికుంట సమీపంలోని రాయల్ ఓఎస్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తప్పించబోయి పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అయితే బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. మార్కాపురం నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస బస్సు ప్రమాదాలతో జనాల్లో భయం నెలకొంది, హై టెన్షన్ నెలకొంది. ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు, గుండెలపై చేయి వేసుకుంటున్నారు, అమ్మో అన్నట్టుగా భయపడిపోతున్నారు. బెంగళూరు రోడ్ అన్ని కూడా నెత్తురోడుతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు రోడ్ అన్ని కూడా నెత్తురోడుతున్నాయి. శివాల పేటికలుగా ఈ ప్రైవేట్ బస్సు అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. కర్నూలులోని కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు డ్రైవర్ అసమర్థమైనటువంటి సమాధానం. ఆ బైక్ కనిపించలేదు, నల్ల రంగులో ఉంది కాబట్టి బైక్ కనిపించలేదు, బైక్ పైకి ఎక్కించాము, అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైపోయారు, బూడిదైపోయారు. ఎముకలు తప్ప ఏమీ మిగల్లేదు. కొంతమందికి ఆ ఎముకలు కూడా ఎవరిమో తెలియడం లేదు కూడా. అటువంటి సంఘటన నుంచి నెల్లూరులో వెంటనే కొన్ని గంటల్లోనే ఒక రోజు మొన్న శనివారం రోజున ఉన్నపలంగా ఆర్టీఓ అధికారులు ఇబ్బడిముబ్బడిగా రోడ్లపైకి చేరిపోయి బస్సులపై తనిఖీలు చేసి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేశామన్నట్టుగా రోజంతా తనిఖీలు చేశారు. అర్ధరాత్రి నుంచే తనిఖీలు మొదలయ్యాయి. నిన్నేమైనాయి తనిఖీలు, ఈ రోజు తనిఖీలు ఏమయ్యాయి? ముందుగా వెరీ ఫస్ట్ చాలా మంది ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న మాట, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి ఒక స్పీడ్ లాక్ సిస్టమ్ పెట్టాలి. ఆ తర్వాత చైనా మాదిరిగా ఇండియాలో కూడా ఈ స్లీపర్ బస్సులని బ్యాన్ చేయాలి. స్లీపర్ బస్సులు అనేటువంటి పేరిట రీడిజైనింగ్ తోని ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళ ఇష్టమో షష్టి పూర్తిగా ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా రీడిజైన్ చేసి డ్రైవర్లు అంటారా, రాత్రి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏదో సినిమాలో జూనియర్ ఇండియా డైలాగ్ ఉన్నట్టుగా రోడ్ అంతా ఖాళీగా ఉందని చెప్పి రయ్యమని దూసుకెళ్ళకు అన్నట్టుగా అలా దూసుకెళ్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్కి లిమిటే ఉండదు. అడ్డం వచ్చారా ఇక అంతే సంగతి, తోసుకొని వెళ్ళడమే. ఇక మార్గ మధ్యలో ఈ లారీ డ్రైవర్ల యొక్క నిర్వాహకం, లారీ డ్రైవర్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన వెహికల్స్ ఆపడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్టీసీ బస్సును తప్పించబోయి పొలాల్లోకి దూసుకువెళ్ళిందట. ఇదే సమయంలో సడన్ గా బ్రేక్ వేశాడు. లేదంటే కనుక ఈ రాయల్ ఓఎస్ ట్రావెల్స్ బస్సు చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యేది. ఆ సమయంలో సుమారుగా 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారట. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. శ్రీనివాస్, సో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎక్కడ జరిగింది ఈ సంఘటన, ఏ సమయంలో జరిగింది? సో ఈ ప్రమాదం గల ప్రధాన కారణం ఏంటి? ఏమైనా గాయాల వల్ల ఉన్నారా? ప్రత్యక్ష సాక్షులైన ప్రయాణికులు ఏం చెప్తున్నారు? మనోజ్, జరిగిన సంఘటన బట్టి చూస్తున్నట్టయితే వరుసగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటికైనా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఆర్విటి ట్రావెల్స్ లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాకపోతే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు వెళ్లి పొలాల్లో చిన్న చెట్లు ఆగిపోవడం అయితే కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఆ సమయంలో డ్రైవరు అదేవిధంగా ఒక వ్యక్తితో సహా సుమారు 10 మంది బస్సులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అంటే ఉన్న 20 కిలోమీటర్స్ డిస్టెన్స్, అంటే గిద్దలూరు వెళ్లే లోపలే ఈ బస్సు కూడా ఫుల్ అయ్యే ప్రమాదం ఉంది. కాకపోతే ఆ సగం అంటే 9:30 ఆ సమయంలో బయలుదేరినటువంటి బస్సు ఆ ఊరు పొలిమేరల కంటే సుమారు ఒక 10 కిలోమీటర్లు వెళ్లక ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంటే కూడా ఒకసారి కూడా ప్రయాణికులు ఆందోళనకు గురవడం కూడా జరిగింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా దించి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వెంటనే ఆ సంఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసు సిబ్బంది ఈ జరిగిన ప్రమాదంపై కూడా ఆరా తీశారు, కేసు కూడా నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలుగా గల ప్రధాన కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు విధంగా బస్సు మోడల్ చేయటం, అంటే సీటింగ్ నుంచి స్లీపర్ వరకు మార్చడం ఒక ప్రమాద కారణం అయితే, మరొకటి ఈ బస్సు హైట్ కూడా మామూలు సాధారణ బస్సు హైట్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కింద ఎయిర్ సస్పెన్షన్ ని బేస్ చేసుకునే బస్సు కూడా ఒక కంట్రోల్, అంటే ఒక లిమిట్ కి దాటి 100-120 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ దాటి బస్సు కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఓ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా ఈ బస్సు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి
యాజమాన్యం మటుకి దీని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించట్లేదు. గతంలో కూడా నిన్న కర్నూలులో జరిగిన సంఘటనలు 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అంత కాకపోయినా చెదురుమదురు సంఘటనలు అయితే గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి జరుగుతూ వస్తున్నాయి. ఎక్కడో చోట ప్రమాదం కావడం, లేకపోతే ఇంజిన్ లో పొగలు రావడం, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదానికి గురవటం, ప్రాణ నష్టం తప్పించుకొని ఆస్తి నష్టంతో బయటపడిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అసలు ఎందుకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా ప్రమాదానికి గురవుతున్నాయంటే దీని ప్రధాన కారణంగా ఇదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు హైట్ ఉంటుంది, ఒక లిమిట్ హైట్ దాటిన తర్వాత బస్సు అయితే కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు 120 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ హైట్ లో ఉన్న బస్సు కింద ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణ బస్సులు ఇంకొక లారీలు అయితే కట్ల మీద ఉంటుంది, కానీ ఇది ఎయిర్ సస్పెన్షన్ చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. బస్సు కూడా మొత్తం ఫుల్ సీటింగ్ కెపాసిటీ కూడా ఫుల్ అయిన నేపథ్యంలో కూడా బస్సు అటు ఇటు ఊగుతుంటది. ఆ నేపథ్యంలో 120 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత ఆ బస్సు ఎటు పరిస్థితులు కూడా కంట్రోల్ అవడానికి చాలా సమయం పడుతుంది. అంటే మినిమం 100-150 మీటర్స్ డిస్టెన్స్ లో ముందు చూస్తేనే ఇక్కడి నుంచి బ్రేక్ కొట్టుకుంటూ వెళ్తే కానీ తెలియని పరిస్థితిలో ఉంటది. కాకపోతే ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టుకుంటున్నారు అంటే ఎవరైతే బస్సులు నడుపుతున్నారో ఆ డ్రైవర్ల మీద కూడా కొంత అనుమానం కలుగుతున్న విషయం అది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ డ్రైవర్ ఒకరే ఉంటారు, మిగతా వాళ్ళని క్లీనర్ గా లేకపోతే ట్రైనీ డ్రైవర్స్ పెట్టుకో కూడా ప్రజల ప్రాణాలతో ముఖ్యంగా ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ట్రయల్ రన్స్ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ మీద వేస్తున్నట్టు గతంలో కూడా అనేక జరిగాయి. ఎందుకంటే ఆ డ్రైవర్ కి నిద్ర వచ్చిందని చెప్పేసి క్లీనర్ కి అప్పగించడం, లేకపోతే కొద్ది టైర్డ్ అయ్యాయని చెప్పేసి కొత్తగా ట్రైనీకి అప్పగించడం, అతను కొత్తగా స్టీరింగ్ పట్టుకున్న స్పీడ్ లో కూడా హై స్పీడ్ పోయి ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాత్రి జరిగిన ఘటన కూడా ఈకోలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కప్రభు బయట లేనటువంటి ఆర్టీవీ ట్రావెల్స్ నడుపుతున్నది సీనియర్ డ్రైవరా లేకపోతే ట్రైనీ డ్రైవరా లేకపోతే క్లీనరా. ఎందుకంటే బస్సు ఫుల్ అయ్యేంత వరకు కూడా డ్రైవర్ కొద్దిగా రెస్ట్ లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లే క్రమంలోనే ఏదైతే గమ్యస్థానానికి వెళ్తారో ఆ ప్రాంతంలో వెళ్లే మార్గంలోనే డ్రైవర్ గ్రామం ఉంటూ అక్కడ అతను ఛార్జ్ తీసుకోవడం, అంటే బస్సు ఎక్కేసి అక్కడి నుంచి ఆ గమ్యస్థానానికి చేర్చే నేపథ్యంలో కూడా క్లీనర్లు లేకపోతే టెంపరీ డ్రైవర్స్ అక్కడి వరకు నడుపుతుంటారు. రాత్రి జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే అటువంటి సంఘటనల నేపథ్యంలో అతనికి కొద్దిగా అవగాహన లేకపోవడం, కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా కొద్ది రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా అది సింగిల్ రోడ్ కాబట్టి డబుల్ రోడ్డు, మార్జిన్స్ పెద్దగా లేదు, పక్కనే చిన్న చిన్న చిల్ల మొక్కలు అవి ఉన్నాయి, తర్వాత పొలాలు ఉన్నాయి. ఆ క్రమంలో కంట్రోల్ కాక అంటే ఆ రూట్ లో వెళ్ళే స్పీడ్ మాక్సిమం 100-120 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ స్పీడ్ లోనే కంట్రోల్ కాక పొలంలోకి తీసుకెళ్లే నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయము అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ బస్సును కూడా పూర్తిగా పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ప్రత్యక్ష సాక్షుల అదులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంటే ఓవర్ స్పీడింగ్ కారణంగా ఉందా? వాళ్ళు ప్రయాణికులు చెప్తుంది ఏంటంటే అసలు బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక ఏరోప్లేన్ ఆ ఫీల్డ్ లో ఉంటారు, అసలు బయట ఏం జరుగుతుంది ఎంత స్పీడ్ లో వెళ్తుంది కూడా తెలియని పరిస్థితి. కాకపోతే ఒక్కసారిగా కూడా ఆ రోడ్డు నుంచి సైడ్ దిగేటతో కూడా ఒకసారి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఆ బస్సు ఆగిన తర్వాత చూస్తే పక్కన ఉన్న చిన్న చెట్లు పొలాల్లో ఉన్నాం, దిగి మేము ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రయాణికులే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు బెంగళూరు వెళ్లాల్సింది, వాళ్ళు వెళ్లే పనిలో ఉన్నారు, కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించట్లేదు. కాకపోతే ప్రయాణికులు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకమైన దృష్టి సారించి వారు ఆ కేసుకు సంబంధించి అంటే అసలు జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులకు కానీ పోలీసులకు కానీ పూర్తి సమాచారం ఇస్తే ఇటువంటి ట్రావెల్స్ ముఖ్యంగా ఈ ప్రమాదానికి గురవుతున్న ట్రావెల్స్ ను ట్రాక్ రికార్డు తీసి ఆ ట్రాక్ రికార్డు ప్రకారంగా కూడా వాళ్ళపై చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి వాటిలో కొన్ని మీరు చెప్పిన విధంగా కొంత స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేయడం కానీ, ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు సీటర్ నుంచి స్లీపర్ కి వెళ్ళడం కానీ, హైట్ ఆ బస్సు హైట్ అంటే హెయిర్ సస్పెన్షన్ కొద్దిగా మోడలైజ్ అయ్యగానే హైట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి హైట్ విషయంలో పూర్తిగా ఈ ఇండియన్ రోడ్ కండిషన్స్ కి బస్సు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ తో ఉంటుంది, ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఎటువంటి ప్రయాణం చేయాలి, అసలు ఈ డ్రైవర్ కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది, అతను హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనేది ఇటువంటి అనేకమైన కారణాలు ఉన్నాయి. మరి వీటి మీద ప్రత్యేక దృష్టి అయితే అధికారులు పెట్టాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు అంటే చిన్న ప్రమాదం తీసివేసిన కర్నూలులో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ప్రమాదాలు అనేకం జరిగే అవకాశాలు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ ప్రారంభమైంది, విస్తారంగా రాష్ట్రం మొత్తం వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ డ్రైవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా బస్సుల్ని నడపాల్సిన పరిస్థితి. ఎందుకంటే బీటీ రోడ్స్ మీద బస్సు అంత ఈజీగా బ్రేక్ పడే అవకాశం ఉండదు వర్షాల సమయంలో కూడా. కాబట్టి వాళ్ళైతే ప్రత్యేకమైన దృష్టి అయితే జరిగిన సంఘటన మీద మటుకి మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి గతంలో విమానానికి సంబంధించి గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఒక విమాన ప్రమాదం జరిగితే
ఆ తర్వాత ప్రతి విమాన ప్రమాదం ఎంతటి స్థాయిలో మనది కాన్సిక్వెన్సెస్ గా జరిగాయా లేకపోతే దాని మీద మనం ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అవన్నీ బయటపడ్డాయా తెలియదు కానీ ఏ రకంగా అయితే ఒకదాని వెంట ఒకటి విమాన ప్రమాదాలు ఎలా బయటపడ్డాయో ఇప్పుడు కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం గురైనటువంటి ఘటన తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క బస్సు ప్రమాదాలు చాలా పెద్ద మొత్తంలో బయటపడుతూ ఉన్నాయి. 24వ తేదీన కర్నూలులో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. చిన్నటేకూరు దగ్గర వీకావేరి ట్రావెల్స్ సంబంధించిన బస్సు అది. దాంట్లో 19 మంది సజీవ దానమైన నాటి నుంచి కూడా నిత్యం ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ప్రమాదాలు బయటపడుతూ ఉన్నాయి. నెల్లూరులో కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక బస్సు ప్రమాదానికి గురైన ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. తుట్లో ప్రాణాపాయ పరిస్థితి నుంచి భయపడిపోయారు. లేదంటే కనుక లోయలో పడిపోయిన బస్సు కొంత డౌన్ ఫాల్ పడిపోయి పల్టీలు కొట్టి పరమార తీవ్రత మరింతగా ఎక్కువగా ఉండేది. ఇంకో దగ్గర ఆ బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది, వన్ సైడ్ అయిపోయింది. ఇంకో దగ్గర ఆ బస్సు ఇప్పుడు పొలాలకు దూసుకువెళ్ళింది. ఇది ప్రకాశం జిల్లాలో. సో ఒకటి కాదు రెండు కాదు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఒకటి స్పీడ్ కంట్రోల్ లేకపోవడం. ఎక్కువగా నైట్ టైంలోనే ఈ బస్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ లో సుమారుగా 4-5 గంటలకు మొదలైనటువంటి బస్సులు అర్ధరాత్రి మొత్తం కూడా ప్రయాణించి తెల్లవారుజామున మళ్ళీ బెంగళూరు డ్రాప్ చేస్తూ ఉంటాయి ప్రయాణికుల్ని. సో ఈ నైట్ అంతా జర్నీ చేసే సమయంలో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి శృతిమించిపోయే వేగం. అసలు ఇందాక ప్రతినిధి శ్రీనివాస్ చెప్తున్నట్టుగా బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళంతా కూడా బస్సు డ్రైవర్లు వెళ్ళరు, వాళ్ళంతా విమానం పైలట్ లాగా వెళ్ళిపోతూ ఉంటారు. పక్కన ఏం జరుగుతుందని కూడా వాళ్ళకి అవగాహన ఉండరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆర్టీఓ అధికారులు ఉబ్బడిమిబ్బడిగా చాలా హడావిడిగా వచ్చేసి తనిఖీలు చేసి ఒకరోజు తనిఖీలు చేసి ఊరుకుంటే తూతు మంత్రంగా ముగించేసి సరిపోదు. నిత్యం తనిఖీలు జరగాలి. దానిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయా, తర్వాత హ్యామర్స్ ఉన్నాయా గ్లాస్ బ్రేక్ చేయడం కోసం, ఇంకా గైడ్ లైన్స్ ని పాటిస్తున్నారా, ఇవన్నీ ఒక కండిషన్ లో ఉన్నారా, బస్సు ఫిట్నెస్ ఉందా లేదా గమనిస్తూనే ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కి కూడా డెఫినెట్ గా ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఇటువంటి సుదూర ప్రాంతాలు వేయటువంటి బస్సులకి కంపల్సరీగా ఒక స్పీడ్ లిమిట్ అనేది స్పీడ్ లాక్ అనేది ఉండాలి. 100, 120, 110 ఈ స్పీడ్ లో వెళ్తూ ఉంటే ఎదురుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రాణాలు పోవాలి. లేదంటే సడన్ గా బ్రేక్ వేస్తే లోపల వారికి ఇబ్బంది కలగాలి, లేదా ఇక స్పీడ్ కంట్రోల్ కాక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఎదురుగా ఉన్నటువంటి బైకే కనిపించలేదట ఆ వీకావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కి. ఎదురుగా ఉన్న బైకే కనిపించే ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు, 300 మీటర్ల వరకు కనీసం ఆ బైక్ ని తాకిన తర్వాత కూడా కంట్రోల్ చేయలేకపోయిన ఆ పరిస్థితి అర్థం చేసుకోండి, ఎంత స్పీడ్ లో అర్థం చేసుకోండి. సో ఇకనైనా ఈ ప్రమాదాలు మరింతగా పెరగక మునిపే ఆర్టీఓ అధికారులు ఏదో హడావిడిగా వచ్చేసి అర్ధరాత్రి నుంచి ఒక్క రోజులోనే మొత్తం సగ్గబెట్టేసామన్నట్టుగా ఒకరోజు తనిఖీలు వన్ డే అధికారిగా మీరు పనిచేసి వన్ డేలోనే మొత్తం ముగించేసామన్నట్టుగా తనిఖీలు చేస్తే కుదరదు. నిత్యం వీక్లీ ఒకసారి లేదంటే ప్రతిరోజు కూడా నిత్యం ఈ ప్రమాదాలకు సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ప్రయాణాలు ఉంటాయి, ప్రతిరోజు ప్రతి ట్రావెల్స్ బస్ కనీసం ఒక్క ట్రిప్ అయినా వేస్తుంది. కాబట్టి ఆ బస్సును తనిఖీ చేయడంతో డెఫినెట్ గా కొన్ని ప్రమాదాలు అరికట్టే అవకాశం అయితే ఉంది. మరి ఈ ఘటన తర్వాత అయినా అటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు లేదంటే ఆర్టీఓ అధికారులు కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రమాదాలు జరగకుండా ఎలా నిర్వహిస్తారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ లో మీరు ఈ రీసెంట్ డేస్ లో 1-2 డేస్ లో ఎక్కడైనా ప్రయాణించారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారో కామెంట్ చేయండి. పౌడు బిల్లు చెప్పుకుచెల్లు హై బీపీ బాగి తిండి పెట్టుకుని బిల్లు బీపీ అంటారేంటి? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పుడు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఈ చెప్తే లో బీపీ వచ్చిపోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజాన్ సోలార్ పవర్, సూపర్ పవర్.